హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 4000 crore సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి బాహుబలి 2, ఇంకొకటి RRR, ఇంకొకటి కల్కి, ఇంకొకటి పుష్ప 2. సో 4000 crore సినిమాలు అయితే ఉన్నాయి. కన్నడ ఇండస్ట్రీకి ఒకటైతే ఉంది, KGF 2. అండ్ హిందీ ఇండస్ట్రీకి ఆబ్వియస్లీ ఉన్నాయి సినిమాలు అయితే. ఈయన షారుఖ్ ఖాన్ గారి సైడ్ నుంచి ఉన్నాయి. మొత్తంగా 3 సినిమాలు అయితే ఉన్నాయి. బేసిక్గా దంగల్, జవాను, పఠాను. సో అందులో 2 షారుఖ్ ఖాన్ గారి నుంచి, ఒకటేమో ఆయన నుంచి వచ్చింది, ఎవరు ఆమిర్ ఖాన్ నుంచి. సో 3 ఇండస్ట్రీలకి 1000 crore నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 1000 crore కలెక్షన్స్ ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, 4 ఉన్నాయి కాబట్టి. మలయాళం ఏంటంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ జోన్కు తగ్గట్టే సినిమాలు తీసుకుంటారు. సో దానివల్ల వాళ్ళది పాన్ ఇండియన్ రేస్లో అంత ఎక్కువగా ముందుకు రావు. ఒకవేళ అది వర్కౌట్ అయినా కూడా అది సౌత్ వరకే వర్కౌట్ అవుతుంది, నార్త్లో వర్కౌట్ కాదు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇంకా మనము మలయాళం ఇండస్ట్రీని కొంచెం ఓకే పక్కన పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు తీసుకుంటారు, వాళ్ళ ఆడియన్స్కి తగ్గట్టే తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోరు, అవుట్ ఆఫ్ ది బార్డర్ ట్రై చేయరు ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే ఇంకా మనం కొంచెం పక్కన పెట్టచ్చు. అయితే నేను అనేది ఏంటంటే తమిళ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సేమ్ లైక్ తెలుగు ఇండస్ట్రీ, సేమ్ లైక్ హిందీ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో కూడా చాలామంది స్టార్స్ అయితే ఉన్నారు. వాళ్ళ రీజనల్ మార్కెట్ పెద్దదే, వాళ్ళ ఓవర్సీస్ మార్కెట్ పెద్దదే. ఓవర్సీస్ మార్కెట్ అయితే తెలుగు కంటే చాలా పెద్దది వాళ్ళ ఓవర్సీస్. అటు అంత మార్కెట్ ఉండి కూడా ఎందుకని వాళ్ళు ఇప్పటివరకు 1000 crore సినిమా కూడా కొట్టలేకపోయారు. ఒక్కటి కొట్టలే ఇప్పటివరకు. వాళ్ళు ప్రతిసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చాలా హ్యూజ్ లెవెల్లో. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లియో టైంలో అలాగే అనుకున్నారు, PS1 టైంలో అలాగే అనుకున్నారు, PS2 టైంలో అలాగే అనుకున్నారు, అండ్ కంగువా టైంలో అలాగే అనుకున్నారు. అండ్ నెక్స్ట్ ఏదొచ్చినా ఇంకా ఇప్పుడు కూలీ కోసం అలాగే అనుకుంటున్నారు. బట్ డోంట్ నో ఏం జరుగుతుంది అనేది. సో దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి కానీ ఆ నెంబర్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. సో వాళ్ళు ఎందుకని ఇప్పటివరకు ఒక్కసారి కూడా 1000 crore కలెక్షన్ కొట్టలేకపోయారు, అండ్ ఫ్యూచర్లో కొట్టే అవకాశం ఉందా, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ థింగ్, వాళ్ళు 1000 crores కొట్టకపోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళ కథలు. బేసిక్గా తమిళ సినిమాల్లో ఉన్న స్టోరీస్ మీరు గమనించినట్టయితే మ్యాక్సిమం ఏదో లైక్ మెసేజ్ ఓరియంటెడో, లేదంటే పాలిటిక్స్ ఓరియంటెడో, లేదంటే అప్రెషను, డిప్రెషను, సప్రెషను ఈ బేసిస్ మీదో. అంటే ఎప్పుడు చూడండి మీకు చాలా సినిమాల్లో, మెజారిటీ ఆఫ్ ద సినిమాల్లో వెనకబడిన వర్గాలు, అణిచివేతకు గురైన వాళ్ళు, పోరాటాలు, ఆయుధాలు ఇవే ఉంటాయి. మనకి మ్యాక్సిమం వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి తీసిన సినిమాలు చెప్పాలంటే కొన్ని తక్కువ ఉంటాయి. అండ్ అందులో సూర్య గారి సినిమాలు ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. ఆ 7th Sense, 24 ఈ సినిమాలండి. బేసిక్గా అసలు సూర్య గారు ఆ కంగువ కాకుండా ఈ సినిమాలు కనుక పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేసినట్టయితే డెఫినెట్గా ఇవి బ్లాక్ బస్టర్ హిట్లు అయిపోతాయి తెలుసా, చాలా పెద్ద హిట్లు అయిపోతాయి డెఫినెట్గా. అదైతే మాత్రం ఇంకా క్లియర్గా చెప్పొచ్చు. బట్ ఇంకా ఏం చేయలేములేండి. కానీ బట్ నేనేమంటున్నానంటే అంతమంది స్టార్స్ ఉండి ఎందుకు కొట్టలేకపోతున్నారంటే ఇదే రీజను. ఆ కథల్ని ఎప్పుడైనా సరే వాళ్ళకి మాత్రమే లిమిట్ అయిపోయేలా చేయకూడదు. అంటే ఇప్పుడు నీ సినిమా తమిళ వాళ్ళు మాత్రమే చూడాలనుకుంటే అట్లాగే తీసుకోవాలి. మరి అలాంటప్పుడు పాన్ ఇండియా వైడ్గా ట్రై చేయకూడదు. పాన్ ఇండియా వైడ్గా ట్రై చేస్తాము కానీ మా కథలే తీస్తామంటే అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అది అవ్వదు కదా అది. సో అదే జరుగుతోంది ఇక్కడ. సో కన్నడ వాళ్ళు కానీ లేదా తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కానీ
వీళ్ళంతా కూడా పాన్ ఇండియన్ ఎప్పీల్తో కూడుకున్న కథలను చూస్ చేసుకొని దానితో కూడుకున్న సినిమాలు తీస్తున్నారు. యూనో ఆ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు తీస్తున్నారు. నేను బేసిక్గా నిన్న ఒక వీడియోలో చెప్పాను, నేను ప్రభాస్ గారు ఈ సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయని చెప్పి. సో మన దగ్గర అట్లా తీస్తున్నారు కదా. వాళ్ళు ఏంటంటే లార్జర్ దాన్ లైఫ్ కాకుండా మోర్ రియాలిటీ అన్నట్టు తీస్తున్నారు. అంటే రియాలిటీ ఇలాగే ఉంటుంది, యూనో రియాలిటీ చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో, రియాలిటీకి దగ్గరగా తీస్తాం, మొత్తం అంతా కూడా నేటివ్ స్టైల్లో తీస్తాం అన్నట్టు ఉంటారు వాళ్ళు. అది దెబ్బ కొట్టేస్తుంది. అది చాలా ప్రాబ్లం. అది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. అదే మీరు ఒక హీరో ఒక విలన్ని చంపడం అనేది ఎక్కడైనా అలాగే ఉంటుంది. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడైనా అదే జరుగుతుంది. కానీ ఆ క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి తమిళనాడులో డిఫరెంట్గా ఉంటాయి, ఆంధ్రాలో డిఫరెంట్ ఉంటాయి, కేరళలో డిఫరెంట్ ఉంటాయి, కర్ణాటకలో డిఫరెంట్ ఉంటాయి, రాజస్థాన్లో డిఫరెంట్ ఉంటాయి, పంజాబ్లో డిఫరెంట్ ఉంటాయి, ముంబైలో డిఫరెంట్ ఉంటాయి, అదే మహారాష్ట్రలో డిఫరెంట్ ఉంటాయి. ఇట్లా జోన్కి మారిపోతాయి. మీరు మీ జోన్ది తీసుకొని వచ్చి ఆడ పెడతానంటే అవుతుంది. పోనీ మళ్ళీ కాంతారా ఎందుకు ఆడింది, అది రీజనల్ కాన్సెప్ట్ కదా అంటే అది దేవుడు రిలేటెడ్, అది వేరు కంప్లీట్గా. మళ్ళీ ఇప్పుడు హనుమాన్ కూడా ఒక రూరల్ ఏరియాకి సంబంధించింది, బట్ అది హనుమాన్ భగవంతుల వారికి సంబంధించింది, హనుమంతుల వారికి చెందింది అది. సో అది యూనివర్సల్ ఎపీల్. అది ఎస్పెషల్లీ హిందీ అండ్ తెలుగు అండ్ కర్ణాటక అండ్ కేరళ ఈ జోన్స్లో చాలా హ్యూజ్ ఎపీల్ ఉన్న కాన్సెప్ట్. ఒక తమిళ సైడ్ కొంచెం అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ఐడియాలజీ అంతా కూడా. రావణాసురుని పోడుతూ ఉంటారు, రావణాసురుని దేవుడు అంటుంటారు. సో అట్లా వాళ్ళ సైడ్ అట్లా నడుస్తుంటుంది. కానీ మిగతా అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం ఎపీల్ అనేది చాలా స్ట్రాంగ్గా వెళ్తుంటుంది. సో అట్లా అనమాట. ఆ బేసిస్ మీద ముందుకు వెళ్ళినట్టయితే డెఫినెట్గా స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ అందరూ కూడా సినిమాకి యూనో పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తారు అండ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్కి బెటర్గా రాకపోయినా సెకండ్ పార్ట్కైనా సరే నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అది పాయింట్. బట్ వాళ్ళు అట్లా చేయట్లేదు. తర్వాత రెండోది ఏంటి అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఎందుకో అంత యూనిటీ ఉన్న ఫీలింగ్ రాదు. అది ఎందుకో కొంచెం ఎక్కడో తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యూనిటీ ఇంకెక్కడ కనబడదు. మళ్ళీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి యూనిటీ ఉంటుంది. మనం చూడండి, ఇప్పుడు యూఏ సినిమా ప్రీమియర్కి ఎంతమంది వెళ్ళారు. ఇప్పుడు యష్ గారు కూడా వచ్చారు. ఆయన నేను ఇప్పుడు పాన్ ఇండియా స్టారు, నేను ఎందుకు వస్తాను అనలే. ఆయన వస్తాడు. అది కదా నేను చెప్పేది. సో అది బేసిక్గా ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. బాలీవుడ్లో ఏంటంటే ఇప్పుడు జీవితం ఆడితే అన్నట్టు ఉంటుంది మ్యాక్సిమం, వాళ్ళ మీద పట్టించుకోరు. ఇక్కడ ఏంటంటే సపోర్ట్ లేకపోగా ఏందో ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడమే ఉంటుంటుంది మధ్య మధ్యలో తమిళ ఇండస్ట్రీలో. అదొకటి. అది కూడా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఏదైనా ఒక సినిమాలో సింపుల్గా ఒక లాజిక్ చెప్తా చూడండి. రజనీకాంత్ గారు ఫాదర్గా, విజయ్ తలపతి గారు కొడుగ్గా ఒక్క సినిమా పడితే, సీరియస్లీ చెప్తున్నా, ఒక్క సినిమా పడితే దానికి ఓన్లీ తమిళ్ నుంచే, తమిళనాడు మార్కెట్ నుంచి అండ్ ఓవర్సీస్ మార్కెట్ నుంచి కలిపి ఓన్లీ అక్కడి నుంచే అరౌండ్ 600 కోట్లు కొడుతుంది. అండ్ తెలుగు నుంచి ఈజీగా 150 కోట్లు కొడుతుంది. అండ్ కర్ణాటక నుంచి కావచ్చు, లేదంటే కేరళ నుంచి కావచ్చు, అండ్ హిందీ బెల్ట్ నుంచి కావచ్చు, వీటన్నిటి నుంచి కలిపి ఈజీగా ఇంకొక 250-300 కొడుతుంది మినిమం. దానికి ఎట్లాగైనా టాక్ ఉండని ఆ హైప్కి తగ్గట్టు ఆ సినిమా అట్లా కొట్టేస్తుంది. సో అప్పుడు ఈజీగా ఆ సినిమా 1000 కోట్ల నెంబర్ టచ్ చేస్తుంది. సో అది అట్లా మైట్ బి. ఇప్పుడు నార్మల్గా కుదరట్లేదు అన్నప్పుడు ఇట్లా ట్రై చేస్తే బెటర్ కదా అని నా పాయింట్. బట్ అట్లా కూడా ట్రై చేయరు వాళ్ళు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అదనమాట సిచ్యువేషన్. సో ఏంటంటే ఎప్పుడైనా సరే కథ అనేదే ఇంపార్టెంట్ అబ్బా. బాహుబలిలో కథ అనేదే పార్ట్ 2కి అంత హైప్ వచ్చేలా చేసింది. ఓకే, అండ్ ఆ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది కూడా డెఫినెట్గా హైప్ ఇచ్చింది. అట్లాగే KGF 2 విషయానికి వస్తే అక్కడ కథ అంతే. అండ్ పుష్ప విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అండ్ మేనరిజము, స్వాగు ఇవన్నీ బాగా హెల్ప్ అయినాయి. సో బేసిక్గా దానికోసం బాగా గట్టిగా రెస్పాన్స్ వచ్చింది. అది వేరే విషయం. ఇంకా కాంతారా ఉంది. కాంతారా ఆ దైవత్వానికి సంబంధించింది. అది ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, ఆ కైండ్ ఆఫ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కార్తికేయ 2 ఉంది. కార్తికేయ 2 బాగా ఆడింది. కార్తికేయ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇప్పుడు హనుమాన్ బాగా ఆడింది. జై హనుమాన్ కోసం గట్టిగా వెయిటింగ్ అక్కడ హిందీ ఆడియన్స్. జై హనుమాన్ కోసం హిందీ ఆడియన్స్ బీభత్సంగా వెయిటింగ్. దాన్ని తక్కువ అంచనా వేయకూడదు జై హనుమాన్ అయితే మాత్రం. సో డెఫినెట్గా గట్టిగా కొడుతుంది. అంటే ఆ అపీల్ అనేది ఇంపార్టెంట్ అంటున్నా.
సో ఆ స్టోరీ అనేది బాగా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పాన్ ఇండియన్ అపీల్ అది చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా సరే. 1000 కోట్లు కొట్టాలంటే హిందీ మార్కెట్ లేకుండా ఎవ్వరు 1000 కోట్లు కొట్టలేరబ్బా. హిందీ మార్కెట్ హోల్ అండ్ సోల్గా 1000 కోట్లు కొట్టగలిగిన మార్కెట్ అది. అది మనం ఆల్రెడీ షారుఖ్ ఖాన్ గారి సినిమాలతో చూసాం మనం. అది ఓన్లీ హిందీలోనే 1000 కోట్లు కొట్టగలిగిన 1000 కోట్లు ఇవ్వగలిగిన మార్కెట్ అది. సో నేను అంటుంది అదనమాట. సో ఖచ్చితంగా ఆ మార్కెట్ సపోర్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. మనకి మన కథల వల్ల ఆ మార్కెట్ సపోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సలార్ 2కి చూస్తారు విధ్వంసం, నెక్స్ట్ కల్కి 2కి చూస్తారు విధ్వంసం, నెక్స్ట్ స్పిరిట్కి చూస్తారు విధ్వంసం, నెక్స్ట్ జై హనుమాన్కి చూస్తారు విధ్వంసం, నెక్స్ట్ SSRMBకి చూస్తారు విధ్వంసం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఉన్నాయి చాలా సినిమాలు. జై హనుమాన్కి గట్టిగా చూస్తారు మీరు హిందీ సైడ్ నుంచి అండ్ తెలుగు సైడ్ నుంచి. అట్లా ఉంది పరిస్థితి. ఆ తర్వాత RRR2 కోసం అనౌన్స్ చేశారు నా రాజమౌళి గారు. అది గట్టికి కొడుతుంది. అది ఒకళ్ళు రాదులేండి ఇప్పుడప్పుడే చెప్పలేము, అది వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అది. అట్లా ఉంది పరిస్థితి. సో ఎటు చూసుకున్నా కూడా మన దగ్గర నుంచి విధ్వంసమే విధ్వంసం. అది ఎందుకు ఉందంటే మన కథలు అంత న్యూట్రల్గా ఉంటాయి. సో ఆ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మన సినిమా పాపులర్ అవుతుంది, అప్పుడే 1000 కోట్లు కొడతాం. ఒక సింగిల్ పార్ట్కి కలిగి 1000 కోట్లు ఎట్లా కొట్టింది? ఫస్ట్ పార్ట్కి బాహుబలి కూడా కొట్టలేదుగా. ఎట్లా కొట్టిందయ్యా అంటే అంతే, ఆ అప్పీల్ ఆ ఇనీషియల్ ఫస్ట్ పార్ట్ కథలోనే అంత మంచి అప్పీల్ ఉంది, అంత స్ట్రాంగ్ అప్పీల్ ఉంది, అంత పాన్ ఇండియన్ అప్పీల్ ఉంది, అంత న్యూట్రాలిటీ ఉంది. అది ఎవరు చూసినా సరే యాక్సెప్ట్ చేయగలిగే కాన్సెప్టే అది. తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మలయాళం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కర్ణాటక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, హిందీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దాని పార్ట్ 2 మీకు చూస్తారు కదా విధ్వంసం ఉంటుంది. అట్లా అనమాట. ఆ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది తీసుకురావాలి. అది ఎప్పటికైనా సరే చాలా ఇంపార్టెంట్. ఓకే, అట్లా తీసుకొస్తే కానీ ఆ 1000 కోట్ల మార్క్ అయితే టచ్ చేయలేరు. సో ఇన్ ఫ్యూచర్ ఎవరు టచ్ చేసే ఛాన్స్ ఉంది. బేసిక్గా ఇంకా విజయ్ తలపతి గారు అయితే పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. ఆయన గెలుస్తారో లేదా అన్న దాన్ని బట్టి సినిమాల్లోకి వస్తారో లేదా అని డిపెండ్స్. సో రజనీకాంత్ గారు ఏమో అది అంటే ఆయన ట్రై చేసే కైండ్ ఆఫ్ జోనర్స్ అయిపోయినాయి. ఆ పాన్ ఇండియన్ అపీల్తో కూడుకున్న జోనర్స్ అయిపోయినాయి. బట్ స్టిల్ కొంతవరకు ట్రై చేయొచ్చు. సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్ అనమాట. సో అది సిచ్యువేషన్. బట్ స్టిల్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. అంటే అంత గ్యారంటీ ఇవ్వలేం. అదనమాట పాయింట్. అండ్ ఇంకా కమల్ హాసన్ గారిది డౌటేనబ్బా. ఇంక ఏ సినిమాలు వచ్చినా కూడా కొంచెం కష్టమే ఆయన నుంచి. ఓకే, మైట్ బీ ఒకవేళ వస్తే గిస్తే విక్రమ్ 2 ఉంది చూడండి. అంటే విక్రమ్ 3 బేసిక్గా 1984లో వచ్చిన విక్రమ్ కాకుండా ఇట్లా విక్రమ్ 2 ఏదో ఒకటి మొత్తానికి ఇన్ ఫ్యూచర్ వస్తుంది కదా. సో అది కొట్టే అవకాశం దగ్గరగా ఉంది. అట్లీస్ట్ ఒక 900 కొట్టొచ్చేమో, చెప్పలేం మరి. ఆ టైంకి ఏదైనా జరగచ్చు, ఏమో మరి. అట్లా ఉంది పరిస్థితి. బట్ దగ్గరలో అయితే మాత్రం వాళ్ళ సైడ్ నుంచి ఎవ్వరూ కొట్టేలా కనబడట్లేదబ్బా. ఈవెన్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు వాళ్ళైతే. బట్ ఇట్స్ నాట్ హ్యాపనింగ్ అన్ఫార్చునేట్లీ. సో అది పాయింట్ అనమాట. సో ఎప్పటికో నాకు తెలిసి ఇంకొక 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఫిల్మ్ మేకింగ్, వాళ్ళ కాన్సెప్ట్ సెలెక్షన్ మొత్తం మారిపోయి ఆ నేటివ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి ఇది కాదు ఇంకా తెగట్లేదు, ఇంకా టికెట్లు తెగితే మన దగ్గర తెగుతున్నాయి తప్ప మిగతా చోట్ల తెగట్లా, మనం ఇక్కడే అయిపోకూడదు కదా, సో మనం ముందుకెళ్దాం అన్నట్టు అనుకొని ఏమైనా మారిస్తే ఏమో చెప్పలేం. కానీ బట్ ఈ ప్యాటర్న్తో ఇలాగే ముందుకెళ్తే మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ తమిళ్ సినిమా టు గెట్ 1000 crores. అదనమాట మ్యాటర్. దే హ్యావ్ టు చేంజ్ ద ప్యాటర్న్. అది మ్యాటర్. సో దాట్స్ గైస్. నేనైతే ఇవే రీజన్స్ అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.